గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. అక్రమ నిర్మాణం కొనసాగుతున్న చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలతో టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని సంతోష్కు ఆదేశాలిచ్చారు. మరోవైపు భవనం కూలిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బిల్డింగ్ ఓనర్ సాజిద్ ను అదుపులోకి తీసుకున్నారు. కేవలం 40 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఇక గచ్చిబౌలిలో సహాయక రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే రాత్రి కురిసిన వర్షం కారణంగా శిథిలాల తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడింది. ఈ రోజు జయదర్శి అపార్ట్మెంట్ ను కూల్చివేసే అవకాశం ఉంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న జరిగిన ఈ ప్రమాదంలో 7 అంతస్తుల భవనం కుప్పకూలి 2 మృతి చెందారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా అధికారులు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. చూసుకునే కనుక గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో నిన్న జరిగినటువంటి నిర్మాణంలో ఉండేటటువంటి ఏదైతే 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నిన్న మధ్యాహ్నం సమయంలో 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ భవనం కూలడం జరిగింది. స్థానికుల ప్రకారంగా అక్కడ ఒక్కసారిగా స్థానికులందరూ కూడా ఉలికి పడ్డట్టుగా అయితే వస్తుంది. భారీగా అక్కడ శబ్దం కూడా వచ్చిందంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అక్కడే దాంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు టైల్స్ వేస్తున్నటువంటి ఇద్దరు కూలీలు కూడా ఆ యొక్క శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క నిన్న వర్షం కారణంగా ఆ యొక్క శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. జాప్యం కావడం వలన ఇంకెవరైనా ఆ యొక్క శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారా అనే కోణం లోపల దర్యాప్తు అనేది చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక సాజిద్ కు ఉన్నటువంటి 38 గజాల లోపలనే దాన్ని కట్టవలసి ఉన్న 38 గజాల్లో ఇంకొక 10 గజాలు ఏదైతే నాలాని ఆనుకొని ఉంటుందో ఆ యొక్క నాలాని ఆనుకొని ఉన్నటువంటి ఆ యొక్క 10 గజాలను కూడా ఆక్రమించి కట్టడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. ఆ యొక్క బిల్డింగ్ కట్టేటప్పుడే అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో కాలనీ వాసులు కొన్ని అబ్జెక్షన్స్ కూడా చేశారు. ఆ యొక్క బిల్డింగ్ కట్టకూడదు అంటూ కూడా కొన్ని కంప్లైంట్స్ కూడా చేశారు. అయితే ఆ కంప్లైంట్స్ని ఏవి కూడా పట్టించుకోకుండా అయితే ఈ యొక్క సాజిద్ అనే వ్యక్తి మొత్తంగా కూడా అక్కడ ఉన్న అయితే కొందరు అధికారులను కూడా మేనేజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అధికారుల పాత్ర పైన కూడా అయితే మొత్తంగా కూడా విచారణ చేస్తున్నారు. ఈ దానికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారి అయితే సంతోష్కు సస్పెన్షన్ ఆర్డర్ కూడా జారీ చేశారు. సంతోష్ని హైదరాబాద్ వదిలిపెట్టేసి మొత్తం ఎక్కడ కూడా వెళ్ళొద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే సంతోష్ పాత్ర పైన కూడా అనుమానాలు వస్తున్న నేపథ్యంలో సంతోష్ని కూడా విచారించవలసిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే ఈ యొక్క సాజిద్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో యజమాని కూడా అతనే కాబట్టి ఇతను చేసేటివన్నీ కూడా ఇలాంటి అయితే దందాలే అని కూడా స్థానికులు వాపోతున్నారు. సాజిద్ మామూలుడు కాదు అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. కాబట్టి సాజిద్కు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవేవైతే ఉన్నాయో అతను కట్టినటువంటి బిల్డింగ్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిపైన కూడా దృష్టి పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ కొలాప్స్ అవ్వడం వెంటనే అక్కడ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ పైన మొత్తంగా కూడా ఆ యొక్క స్లాబ్ మొత్తం పడడం వలన అక్కడ ఉన్నటువంటి 10 ఇండ్లు ఆ అపార్ట్మెంట్లో ఉండేటటువంటి 10 ఇండ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందులో ఉండేటటువంటి 4th ఫ్లోర్లో ఉండేటటువంటి ఒక యజమానికి కూడా తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది. అతన్ని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ఘటనా స్థలానికి ఆ యొక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చేరుకున్నారు. మున్సిపల్ అధికారులు కూడా చేరుకున్నారు. అయితే జిహెచ్ఎంసీ అయితే సైబరాబాద్ కమిషనర్ కూడా చేరుకొని పరిశీలన చేశారు. ఖచ్చితంగా రంగనాథ్ చెప్తున్నటువంటి విషయాలు చూస్తే కనుక ఇటువంటి అక్రమాలు నాలాలను ఆక్రమించి కట్టినటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా కూల్చేస్తాం, ఇటువంటి వాటిని సహించడే లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే నిన్న ఏదైతే ఈ యొక్క బిల్డింగ్ కూలినప్పటి నుండి కూడా ఈ యొక్క సాజిద్ పరారీలో ఉన్నాడు. సాజిద్ పరారీలో ఉన్న తర్వాత సాజిద్ను పోలీసులు ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి అతని పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే అమాయకుల ప్రాణాలను కూడా బలికొనడం జరిగింది. ఆ యొక్క పర్మిషన్ లేని ఎలాంటి పర్మిషన్ లేని దాంట్లో కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలను చేపట్టి ఈ విధంగా
ఆ యొక్క బిల్డింగ్ మొత్తం కూడా కొలాప్స్ కావడం జరిగింది. కాబట్టి అదేవిధంగా అది మధ్యాహ్నం సమయంలో అయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ భయభ్రాంతులకు గురై మొత్తంగా కూడా పరుగులు తీసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇటువంటి వాటిని ఖచ్చితంగా సహించేది లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అక్కడే పక్కనే ఉన్నటువంటి ఇంకో బిల్డింగ్లో హాస్టల్ కూడా ఉంది. ఆ హాస్టల్ బిల్డింగ్ పైన కూడా ఈ యొక్క బిల్డింగ్ శకలాలు పడడం చేత హాస్టల్ కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని భవనాలు కూడా అయితే దానికి పరిశీలన చేస్తున్నారు అధికారులు. ఈరోజు వచ్చేసి ఆ భవనాలను కూడా ఉంచాలా, తొలగించాలా, వాటి స్థితి ఎలా ఉంది అనేది అయితే ఇంకా అధికారులు నిర్ణయించవలసి ఉంటుంది. ఇటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఆ యొక్క అక్రమంగా నిర్మించాల్సిన బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రవీణ్, ఈ ఘటనలో ప్రాణ నష్టం ఎలా జరిగింది అంటారు? ఎస్, ఖచ్చితంగా ఇది ఎట్టి పరిస్థితుల అయితే పారదర్శకంగా ఆ నిర్మాణం చేపట్టాలే కానీ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అధికారులని మొత్తంగా కూడా మభ్యపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అయితే ఈ యొక్క సాజిద్కు ఎవరైతే సహకరించారో అధికారులు ఎవరెవరు సాజిద్కు సహకరించారో వాళ్ళందరిపైన కూడా దృష్టికి సారించారు. ఇటు కమిషనర్ కూడా సైబరాబాద్కు చెందినటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ అండ్ రంగనాథ్ ఆ టీంతో సహా మొత్తంగా కూడా ఎవరెవరు ఇతనికి అయితే మొత్తంగా అందరి అధికారులను కూడా ఏ విధంగా మేనేజ్ చేశారు అనే కోణం లోపల ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అదేవిధంగా ఇతనితో పాటు పర్వీన్ని కూడా అయితే ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. కాబట్టి దానికి సంస్థ ఈయనకు సంబంధించినట్టు స్వాదిత్కు సంబంధించినటువంటి ఇంకా ఎక్కడెక్కడ బిల్డింగ్స్ ఉన్నాయో కూడా అన్నింటిపైన విచారణ చేస్తున్నారు. ఈయన కట్టినటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా అక్రమాలకు గురైనాయి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి ఈయనకు సహకరించినటువంటి అధికారుల పాత్ర పైన కూడా చూస్తున్నారు. మొదటిసారిగా అయితే టౌన్ ప్లానింగ్ అధికారి పైన వేటు పడినట్టుగా తెలుస్తుంది. అయితే టౌన్ ప్లానింగ్ అధికారి ఎందుకు నిర్లక్ష్యం వహించాడు? అయితే గత జూన్లోనే కంప్లైంట్స్ వచ్చినా కూడా టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ ఎందుకు ఆ బిల్డింగ్ పనులు ఇంకా నిర్వహిస్తున్నా కూడా ఎందుకు ఆపలేడంటూ కూడా అయితే ఆయన వివరణ కోరే అవకాశం ఉంది. కాబట్టి ఈ దాంట్లో ఇంకా ఎంతమంది అధికారులు ఈయనకు సహకరించారు? జిహెచ్ఎంసీ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు ఇటు మొత్తంగా కూడా చూసుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఎవరు సహకరించారు అనే కోణం లోపల ఇంకా దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి దర్యాప్తులో ఇంకా కొన్ని విషయాలు తేలేవలసిన అవసరం ఉంది. ఈ రోజు కూడా అక్కడ శిథిలాలు తొలగిస్తున్నారు. శిథిలాలు తొలగించిన తర్వాత ఈ యొక్క 2 బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో పక్కనే ఉన్నటువంటి హాస్టల్ ఉంది, ఇంకొక బిల్డింగ్ ఉంది. కాబట్టి దాని నాణ్యతను పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత వాటిని తొలగించే ప్రక్రియ కూడా చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఈ సాజిద్ కూడా ఈ యొక్క బిల్డింగ్ని హాస్టల్ కొరకు ఉపయోగించే ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే తక్కువ స్పేస్లో ఎక్కువ గదులు నిర్మించడం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగింది అంటూ కూడా ప్రాథమిక విచారణలు అయితే తేలుతుంది. కాబట్టి ఇంకా శిథిలాలను తొలగిస్తే కనుక ఆ యొక్క శిథిలాల కింద ఇంకెంతమంది ఉన్నారు అనేది అయితే ఒక క్లారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇది ఎక్కువ ఫ్లోర్ కడుతున్నారు, ఒకటి నాయిస్ వస్తుంది, సేఫ్టీ ప్రికాషన్ లేకుండా కడుతున్నారని చేశాను. మీ దాంట్లో లేదా ఇది? మా దాంట్లో లేదు, అది కాంపౌండ్ వాళ్ళు ఎందుకు చేస్తారు పక్కన స్ట్రైట్గా. ఇది